హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు ఏంటంటే కేక్ తయారు చేస్తున్నానండి, గోధుమ పిండి బెల్లంతో పిల్లల కోసం. దానికోసం 2 కోడిగుడ్లు తీసుకున్నాను, అలాగే బెల్లం, గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనమాట. సో గుడ్లను ఇలా పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మీరు బీట్ చేయగలిగితే స్పూన్తో ఓకే అండి, బీట్ చేసుకోండి. లేకపోతే కోడిగుడ్లను అలాగే బెల్లాన్ని పొడిలాగా చేసుకుంటే, బెల్లం పొడి ఉంటే ఓకే, లేకపోతే దాన్ని బాగా మెత్తగా నలగొట్టుకొని రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోండి. దాని యొక్క అంటే మిక్సీ పట్టుకున్నాక అది బాగా బ్లెండ్ అయి వస్తుంది కదా, అది ఇంకా బాగుంటుంది. నేను ఇలా స్పూన్తో చేశాను, పౌడర్ లాగా ఉంది కాబట్టి. కొంచెం బాగా బేక్ చేసుకోవాలి. చేసుకోలేని వాళ్ళు అంటే హ్యాండ్ చేయని వాళ్ళు ఇలా మిక్సీ పట్టుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనం అది కలుపుకున్నాక గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి. నేను స్వీట్ లైట్గా తింటారు ఇంట్లో పిల్లలు, అందుకోసం అని చెప్పి నేను కప్పుకి అంటే ఒక కప్పున్నర గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. లేదంటే కప్పుకి 3/4 కప్పు అలా సరిపోతుంది బెల్లం. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు వేసుకోవచ్చు, స్వీట్ తక్కువ తినేవాళ్ళు కప్పుకి 3/4 కప్పు అలా వేసుకోవచ్చు. నేను కొంచెం గోధుమ పిండి, అలాగే వంట సోడా, అదే బేకింగ్ సోడా 1 స్పూన్, అలాగే బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసాను. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనకి ఎంత బాగా పిండి కలిస్తే అంత బాగా కేక్ వస్తుందండి. మైదా పిండి అవాయిడ్ చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. గోధుమ పిండి, బెల్లం పిల్లలకి హెల్దీ. 2 డేస్కి ఒకసారి అలా మనం ఇంట్లోనే కాబట్టి బయట కొన్ని వాళ్ళు ఏం వాడుతున్నారో తెలియదు అనుకుంటే ఇలా వాడుకొని చేసుకోవచ్చు. చూసారా, నేను అలాగే కొంచెం వెజిటేబుల్ ఆయిల్ అంటే మీరు ఫ్రీడమ్ వాడుకోవచ్చు, స్మెల్ రాకుండా ఉంటుంది. నేను నార్మల్గా శనగ నూనె వేసానండి. నాకేమో అంత స్మెల్ అనిపించలేదు, ఆయిల్ ఏమి రాలేదు. వండాక చూసాను అనమాట, తిన్నాం కాబట్టి మాకేం ఆ ఫ్లేవర్ ఆయిల్ ఏమి తెలియలేదు, బాగానే ఉంది. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక అలాగే దీంట్లో కొంచెం గట్టిగా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీ ప్రకారం మనం కొంచెం పాలు కూడా కాచి చల్లార్చిన పాలు పోసుకోవచ్చు అండి. అంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండటం కోసం ఇలా మీడియంగా కలుపుకొని ఇలా బాగా మనం మిక్స్ చేసుకుంటే ప్లఫీగా వస్తుంది కేకు. ఇలా ఇంకా ఈ షేప్లో ఉండాలండి. ఇలా మనం స్పూన్తో ఇలా తీసుకున్నప్పుడు అలా పడుతూ ఉంటే కేక్ బ్యాటర్ రెడీ అని అర్థం. ఇంక ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి కొంచెం నేను నెయ్యి వేసుకొని నెయ్యి రాసుకున్నాక కొంచెం గోధుమ పిండి అడుగున ఇలా వేసాను అనమాట. అదే దాన్ని ఏమంటారు, స్ప్రింకిల్ లాగా చేసి. అంటే నాకు తెలిసి నెయ్యికే వచ్చేస్తుంది, కాకపోతే ఇంకేమన్నా స్టిక్ అవుతుందేమో అని కొంచెం టెన్షన్లో అలా కొంచెం నేను గోధుమ పిండి కూడా వేసాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్ని, ఆ బ్యాటర్ని ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. షిఫ్ట్ చేసుకున్నాక ఎలాంటి అంటే దాన్ని ఏమంటారు, బబుల్స్ లేకుండా ఉండటం కోసం వాటిని ఒకసారి ట్యాప్ చేసుకోవాలంటే మనం కింద బండకేసి కొంచెం 2-3 టైమ్స్ ఇలా మనం ఫ్లిప్ చేసుకుంటే లోపల ఏదైనా గాలి బబుల్స్ ఏమన్నా ఉన్నా అంటే గ్యాప్స్ ఉన్నా మొత్తం ఫిల్ అయిపోయి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ట్యాప్ చేసుకుంటే. అలాగే నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి గాలి బబుల్స్ ఉంటాయని చెప్పారు కదా, అవి ఏమీ ఉండవు. కేక్ అనేది ఇలా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఈ బ్యాటర్కి మనం ముందు ఇంకా కేక్ తయారు చేయడానికి మనకు ఒక కుక్కర్ కావాలి కదా, మీకు ఏది అవైలబుల్ ఉంటుంది. కుక్కర్ ఉంటే కుక్కర్, కొంతమంది ఓవెన్ ఉంటుంది. నేను మా ఇంట్లో ఓవెన్ వాడట్లేదు మేము. సో నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కొంచెం ఇసుక వేసుకున్నాను. ఇసుక బదులు మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. సో నేను కొంచెం చిన్నది స్టీల్ది బౌల్ లాంటిది పెట్టుకొని ప్రీ హీట్ అయ్యాక కొంచెం వేడయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టుకొని, సో కుక్కర్ విజిల్ లేకుండా పెట్టుకొని సిమ్లో 30-40 మినిట్స్ సరిపోతుంది. కాకపోతే మిడిల్లో చెక్ చేసుకోండి, కొంచెం బ్యాటరీ కాబట్టి అంత టైం ఏం పట్టదని అనుకున్నాను నేను. సో నేను ఆఫ్టర్ 30 మినిట్స్ కేక్ ఇలా రెడీ అయిపోయిందండి. సో కేక్తో కానీ స్పూన్తో కానీ మనం ఇలా చేసుకుని చూసారా, ఏమి స్టిక్ అవ్వకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. దీన్ని ఇలా పెట్టుకున్నాక కుక్కర్ని మళ్ళీ నేను ఇలా పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను. అంటే హీట్ మీద మనం తీసుకున్న కేక్ సరిగా రాదండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా కేక్ ఇలా ప్లేట్ రివర్స్ చేసుకొని ముందు చాక్తో అలా లూజ్ చేసుకొని ఫ్లిప్ చేసుకొని ఇలా వచ్చిన కేక్. ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చారు, ప్రైమరీ స్కూల్ నుంచి. ఇంక ఇలా మేము కట్ చేస్తాం, హ్యాపీ బర్త్డే విష్ చెప్తూ వాళ్ళిద్దరు కేక్ కట్ చేశారు. ఇద్దరు చెరో పీస్ తిన్నారనమాట. బాగుందమ్మా అని చెప్తున్నాడు మా బుడ్డోడు. చూసారా భలే ఫ్లఫీగా అంటే మెత్తగా వచ్చింది. బెల్లం కాబట్టి హెల్దీ అండి, మనకి జలుబు చేసేది, దగ్గు చేసేది ఇలాంటివి ఏమి అనుకోకుండా పిల్లలకి పర్ఫెక్ట్గా మనం పెట్టవచ్చు. మన చేతులతో చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.